Hi everyone, welcome back to Manu Teachers channel. So ఇవాల్టి క్లాస్ లో కాంటెంపరరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే బిఎడ్ సబ్జెక్ట్ నుంచి లాస్ట్ క్లాస్ అయితే తీసుకుంటున్నాము. సో ఫస్ట్ యూనిట్ కి సంబంధించిన లాస్ట్ క్లాస్ ఇది. సో ఎవరైతే బిఎడ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ కాంటెంపరరీ ఎడ్యుకేషన్ ఇండియా అనేది ప్రీవియస్ సిలబస్ అండి, అంటే పాత సిలబస్ ఇది. సో ఇవాళ అయితే కంప్లీట్ అయిపోతుంది. చాలా లెంతీ సిలబస్ ఉండేసరికి ఎక్కువ క్లాసెస్ అయితే పట్టేశాయి. సో నెక్స్ట్ మనకి ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో మ్యాథ్స్ రివైజ్డ్ సిలబస్ గురించి అడిగారు. సో అది తీసుకురావడం జరుగుతుంది. సో ఎవరైతే మ్యాథ్స్ బిఎడ్ చేస్తున్నారో ఇప్పుడు, సో వాళ్ళకి సంబంధించిన సిలబస్ అయితే తీసుకొస్తున్నాము నెక్స్ట్ వీడియోస్ నుంచి. సో ఇవాళ వీడియో నుంచి అయితే ఇది కంప్లీట్ అయిపోతుంది, కాంటెంపరరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఓకే, సో కమింగ్ టు టుడేస్ క్లాస్, మేజర్ ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్ బై జ్యోతిబా రావు పులే. సో లాస్ట్ క్లాస్ లో దీన్ని మనం స్టార్ట్ చేసాము, ఈ టాపిక్ ని ఈ క్లాస్ లో కంటిన్యూ చేస్తున్నాము. ఫస్ట్ 4 పాయింట్స్ ఏమో లాస్ట్ క్లాస్ లో చూసాము. చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్ లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది. సో అక్కడ మనకి ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ అయితే ఉంటాయి, సో అక్కడ చూసేయండి. అండ్ ఇప్పుడు మనం చూడబోయే పాయింట్స్ ఏంటంటే 5th పాయింట్ నుంచి చూస్తున్నాము. ఓకే, దేని గురించి? జ్యోతిబా రావు పులే గారు ఇచ్చిన మేజర్ ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ ఏంటి అనేది. ఓకే, సో ఫస్ట్ చూసుకున్నట్టయితే కంపెయిన్డ్ అగేన్స్ట్ ద అథారిటేరియనిజం ఆఫ్ ద అప్పర్ క్యాస్ట్ పీపుల్. సో అప్పర్ క్యాస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అథారిటీ అనేది చూపించేవాళ్ళు. సో దానికి అగేనిస్ట్ గా ఈయన ఉన్నారనమాట జ్యోతిరావు పులే గారు. సో చూసుకున్నట్టయితే జ్యోతిరావు అటాక్డ్ ద ఆర్థోడాక్స్ ఐడియాస్ ఆఫ్ బ్రాహ్మిన్స్ అండ్ అదర్ అప్పర్ క్యాస్ట్ అండ్ టర్మ్డ్ దెమ్ యాజ్ హిపోక్రైట్స్. సో ఈ బ్రాహ్మిన్స్ ని కానివ్వండి, వేరే అప్పర్ క్యాస్ట్ కానివ్వండి, అండ్ ఈ ఆర్థోడాక్స్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి వాటిని జ్యోతిరావు గారు అటాక్ చేశారనమాట. వాళ్ళని హిపోక్రైట్స్ లాగా అన్నారనమాట. ఓకే, వాళ్ళని అని అంటే ఐడియాలజీని. ఓకే, హీ campaigned against the authoritarianism of the upper caste people and urged the peasants and proletariat to defy the restrictions imposed upon them. So ఈ అప్పర్ క్యాస్ట్ పీపుల్ అథారిటీని అగేనెస్ట్ గా ఈయన ఫైట్ చేశారు. అండ్ అలాగే లోవర్ క్యాస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వీళ్ళు చెలాయించే ఈ అథారిటీ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎదుర్కోవాలి, రెస్ట్రిక్ట్ చేయాలి అనేసి చెప్పారనమాట. హీ ఓపెన్డ్ హిస్ హోమ్ టు పీపుల్ ఫ్రమ్ ఆల్ క్యాస్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్స్. సో ప్రతి ఒక్క క్యాస్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఇన్వైట్ చేసేవారు అనమాట తన ఇంటికి. సో ఎవరికి కూడా నిషేధం అనేది లేదు. తర్వాత చూసుకుంటే హీ వాజ్ ఎ బిలీవర్ ఇన్ జెండర్ ఈక్వాలిటీ అండ్ హీ ఎగ్జెంప్లిఫైడ్ హిస్ బిలీఫ్స్ బై ఇన్వాల్వింగ్ హిస్ వైఫ్ ఇన్ ఆల్ హిస్ సోషల్ రిఫార్మ్ యాక్టివిటీస్. సో ఈయన మనకి సోషల్ రిఫార్మ్స్ కాబట్టి ఆయన చేసే యాక్టివిటీస్ లో సో తన వైఫ్ ని కూడా ఇన్వాల్వ్ చేసేవాళ్ళు అనమాట. ఎందుకనంటే ఈయనకి జెండర్ బయాస్ అనేది ఉండేది కాదు, అందరూ కూడా ఈక్వల్ గా ఉండాలి అనేది ఉండేది. He believed that religious icons like Rama are implemented by the Brahmin as a means for subjugating the lower caste. So, ఈ lower caste people ని అనగదొక్కడానికి గ్రేట్ రిలీజియస్ ఐకాన్స్ ఉన్నారు కదా మనకి, రాముడు కృష్ణుడు, వీళ్ళందరినీ కూడా ఒక భయం లాగా యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, అది ఈయన యొక్క ఒపీనియన్. ద ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్స్ ఆఫ్ ద సొసైటీ వేర్ ఫ్యూరియస్ ఎట్ ద యాక్టివిటీస్ ఆఫ్ జ్యోతిరావు. సో అగేనెస్ట్ గా వెళ్తున్నారు కాబట్టి ఎవరైతే ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ ఉన్నారో బ్రాహ్మిన్స్, సో వాళ్ళు జ్యోతిరావుకి అగేనెస్ట్ గా ఉండేవాళ్ళు. They blamed him for violating the norms and regulations of the society. సో సొసైటీలో ఎప్పటి నుంచో వస్తున్నాయి నార్మ్స్ అండ్ రెగ్యులేషన్స్, నువ్వు ఎట్లా వైలేట్ చేస్తావు అనేసి అనేవాళ్ళు. ఓకే, మెనీ అక్యూజ్డ్ హిమ్ ఆఫ్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద క్రిస్టియన్ మిషనరీస్. చాలా మంది ఏమనేటోళ్ళు అని అంటే నువ్వు క్రిస్టియన్ మిషనరీస్ కి సంబంధించి పనిచేస్తున్నావు, వాళ్ళకి తగ్గట్టు ఉంటున్నావు అనేసి కూడా అనేవాళ్ళు అనమాట. బట్ జ్యోతిరావు వాస్ ఫర్మ్ అండ్ డిసైడెడ్ టు కంటిన్యూ ద మూమెంట్. కానీ జ్యోతిరావు గారికి ఇవేవి కూడా పట్టింపు అయ్యేటివి కాదు. సో తను ఏం చేయాలనుకుంటేటోడో అది చేసుకుంటూ వెళ్ళేటోడు అనమాట. జ్యోతిరావు వాస్ ఆల్సో సపోర్టెడ్ బై సమ్ బ్రాహ్మిన్ ఫ్రెండ్స్ who extended their support to make the movement successful. సో బ్రాహ్మణులలో అందరూ చెడ్డోళ్ళే కాదు కదండి ఆ టైంలో. సో ఏ మనుషులను మీరు తీసుకున్నా, ఏ క్యాస్ట్ తీసుకున్నా అందరికందరూ చెడ్డోళ్ళే ఉంటారు, అందరికందరూ మంచోళ్ళే ఉంటారు అనేది ఉండదు. సో ఆ టైంలో కూడా కొంతమంది బ్రాహ్మణ్ ఫ్రెండ్స్ జ్యోతిరావు గారికి సపోర్ట్ చేసేవాళ్ళు. ఓకే, మీ కాస్ కరెక్ట్ అయినదే అని. ఎందుకు అనంటే జ్యోతిరావు గారు బ్రాహ్మిన్స్ కి అగెనిస్ట్ గా లేరు. బ్రాహ్మిన్స్ యొక్క ఐడియాలజీస్, ఓకే అనగదొక్కాలి, వీళ్ళని కిందనే ఉంచాలి, మేము అప్పర్ క్యాస్ట్, ఇలాంటి వాటి ఐడియాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అగెనిస్ట్ గా ఉండేవాళ్ళు అనమాట. అందుకే కొంతమంది బ్రాహ్మణ్ ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేశారు. సో దానివల్ల సక్సెస్ఫుల్ అయింది ఈయన మూమెంట్ అనేది. ఓకే,
నెక్స్ట్ చూసుకుంటే అరేంజ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ ప్రమోటింగ్ ఎడ్యుకేషన్. ఓకే, ఎడ్యుకేషన్ అయితే ప్రమోట్ చేయాలి, సో దానికి ఎంతో కొంత ఫండ్స్ అయితే కావాలి కదా, అది ఎలా అరేంజ్ చేశారని చూద్దాము. సిన్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇట్స్ రూల్, ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ హ్యాడ్ డన్ ఆల్మోస్ట్ నథింగ్ ఫర్ ఎడ్యుకేషన్ టిల్ 1812 ఇన్ ఇండియా. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నుంచి 1812 దాకా కూడా ఎడ్యుకేషన్ మీద ఏ విధమైన కూడా ఈ ముందు అడుగు అనేది వేయలేదు. In 1813, for the first time, the company arranged some funds for promoting education in India. So, ఇండియాలో 1813 లో మాత్రమే 1813, ఓకే, అప్పుడు ఫస్ట్ టైం ఫండ్స్ అనేటివి అరేంజ్ చేశారనమాట ఇండియాలో ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడానికి. ద మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ వాస్ ఇంగ్లీష్, కానీ మీడియం ఇంగ్లీష్ లో ఇచ్చేవాళ్ళు. By the year 1855, there were only 1474 education institutions that were run or aided by the government for the population of 200 million. So, 200 million population ki కేవలం 1474 అంటే 1474 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఎప్పటి వరకు? 1855 వరకు. ఓకే, only 67,569 students were getting education from their institutions. సో 67,569 మంది మాత్రమే ఎడ్యుకేషన్ అనేది తీసుకుంటున్నారు. ఆల్సో హియర్ వేర్ 1628 క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ విత్ అబౌట్ 64,000 స్టూడెంట్స్ ఇన్ దెమ్. సో ఇక్కడ మనకి 1628 క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ కూడా ఉండేటివి. సో గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ ఏమో మనకి 1474 ఉండేటివి. దాంట్లో 67,569 స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అందుకునే వాళ్ళు. అండ్ క్రిస్టియన్ మిషనరీస్ అనేటివి 1628 ఉండేటివి. అందులో 64,000 స్టూడెంట్స్ దాకా ఎడ్యుకేషన్ అయితే తీసుకుంటున్నారు. సిన్స్ ద వుడ్స్ డిస్పాచ్, ద గవర్నమెంట్ టుక్ సమ్ ఇంపార్టెంట్ స్టెప్స్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, బట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ వాస్ ఆల్మోస్ట్ నెగ్లెక్టెడ్. సో ఈ వుడ్స్ డిస్పాచ్ నుంచి గవర్నమెంట్ ఏమైతే ఉందో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ అయితే తీసుకుంది హైయర్ ఎడ్యుకేషన్ కి, కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ మాత్రం నెగ్లెక్టెడ్. ఓకే, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1881 to 82, out of 70 lakh rupees spent by government on education, only 16,77,000 were spent on primary education. On this background, Lord Ripon appointed an education commission under the chairmanship of William Hunter. చూసుకున్నట్టయితే 70 lakhs rupees అనేది ఫండ్ లాగా ఇచ్చారనమాట గవర్నమెంట్ 1881 to 82 లో. అప్పుడు దాంట్లో సగం కూడా కాదండి, 16 lakhs మాత్రమే ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద ఖర్చు చేయబడ్డాయి. సో ఈ పరంగా ఏంటంటే లార్డ్ రిపెన్ గారు ఒక కమిషన్ అయితే నిర్వహించడం జరిగింది. ఎవరి చైర్మన్షిప్ లో అంటే విలియం హంటర్. This commission reiterated the key points of the Woods Dispatch, though it suggested to pay more attention of primary education and education to backward క్లాసెస్. సో ఈ కమిషన్ ఏదైతే ఉందో కొన్ని కీ పాయింట్స్ అయితే తీసుకుంది వుడ్స్ డిస్పాచ్ నుంచి. అండ్ అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చింది, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చింది. ద మెమోరియల్ టు హంటర్ కమిషన్ బై మహాత్మా ఫులే ఈస్ ఎ డాక్యుమెంట్ ఆఫ్ ఇమ్మెన్స్ ఇంపార్టెన్స్ టు అండర్స్టాండ్ ద ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్స్ ఇన్ మోడర్న్ ఇండియా. సో ఈ పరంగా చూసుకున్నట్టయితే హంటర్ కమిషన్ లో మహాత్మా ఫులే గారు ఇచ్చిన ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఈ మోడర్న్ ఇండియాలో ఎడ్యుకేషన్ డెవలప్మెంట్స్ అనేవి చాలా వరకు వచ్చాయన్నమాట. రికార్డెడ్ అబౌట్ ఏ సెంచరీ అండ్ క్వార్టర్ ఎగో, ఇట్ స్పీక్స్ ఆఫ్ సమ్ కీ ఐడియాస్ దట్ ఆర్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. సో మోడర్న్ ఇండియన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో ఏవైతే అవసరం ఉన్నాయో వాటిని రికార్డ్ చేయబడ్డది అనమాట అందులో. ఓకే, హీ నాట్ ఓన్లీ స్పీక్స్ ఆఫ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ బట్ ఆల్సో of creating a taste of knowledge among the backward classes. సో అందరికీ ఎడ్యుకేషన్ అందించాలనేది జ్యోతిరావు గారి ఉద్దేశమే. దాంతో పాటుగా బ్యాక్వర్డ్ క్లాసెస్ లో కూడా నాలెడ్జ్ అనేది మనం అందుకోవాలి అన్న ఈ ఇంట్రెస్ట్ అనేది పెంచాలనేది ఉండేది అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఫర్ ప్రమోటింగ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మాస్ ఎడ్యుకేషన్, ఇది ఇంకొక ఇనిషియేటివ్ మనకి. ఫులే ఆర్గ్యూస్ దట్ the theory adopted by government that education should go down from the upper class of the society to the masses is nothing but a utopian idea. సో ఫులే ఏమంటున్నారు అని అంటే గవర్నమెంట్ ఏదైతే ఇనిషియేటివ్ అన్నదో అంటే ఇట్లా అప్పర్ క్లాసెస్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో వాళ్ళ నుంచి లోవర్ క్లాస్ పీపుల్ కి ఎడ్యుకేషన్ అనేది అందాలి అనేది అది మంచి పర్ఫెక్ట్ ఐడియా అనేసి ఈయన నమ్మారనమాట. He further goes on to ask for a single example of the truth of this theory. సో ఒక సింగిల్ ఎగ్జాంపుల్ కావాలి ఈ థియరీకి అనేసి అడిగారనమాట. To quote him, the higher classes have kept their knowledge to themselves as a personal gift. He claims that the educational system has become a monopoly of the higher classes. So
ఎగ్జాంపుల్ ఇవ్వకుండా ఇక వాళ్ళ దగ్గరే పెట్టేసుకున్నారు అనమాట నాలెడ్జ్ మొత్తం మేము అందించాము అనేసి. సో అందుకే మనకి పులే గారు ఏమన్నారు అని అంటే ఇది మోనోపోలీ సిస్టమ్ అయిపోయింది, ఎడ్యుకేషన్ అనేది హైయర్ క్లాస్ పీపుల్ మాత్రమే వస్తుంది అనేసి అన్నారు. ఓకే, మాస్ ఎడ్యుకేషన్ అవ్వట్లేదు అనేసి ఆయన బాధపడ్డారు. ఇంకా చూసుకున్నట్టయితే స్పెషల్ ఇండ్యూస్మెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్కాలర్షిప్స్ యాన్యువల్ ప్రైజ్ విత్ రిగార్డ్స్ టు కంపల్సరీ ఎడ్యుకేషన్ హీ సేస్ ఐ థింక్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ద మాసెస్ షుడ్ బి మేడ్ కంపల్సరీ అప్ టు ఎ సర్టెన్ ఏజ్, సే అట్లీస్ట్ 12 years. సో మనకి పులే గారు ఏమన్నారు అంటే కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉంది, ఓకే, దాంతో పాటుగా ప్రైమరీ ఎడ్యుకేషన్ కంపల్సరీ అవ్వాలి, 12 years వరకన్నా ఎడ్యుకేషన్ అనేది అందించాలి అనేసి అన్నారు. హీ నోట్స్ దట్ ద కల్టివేటింగ్ క్లాసెస్ హోల్డ్ aloof of education owing to extremely poverty and also because lack of taste for learning. సో పావర్టీ ఉండడము, లెర్నింగ్ కి అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడము, సో వీటి వల్ల ఇది సాధ్యం కావట్లేదు అనేసి అన్నారు. He asked for special inducements in the form of scholarships, annual prizes, etc. to create in them that taste. సో ఇంట్రెస్ట్ అనేది రప్పించడానికి ఎడ్యుకేషన్ కి చేయాలి, ఎడ్యుకేషన్ టువర్డ్స్ వెళ్ళాలి అనేసి ఈ ఇంట్రెస్ట్ కోసం కొన్ని స్కాలర్షిప్స్, యాన్యువల్ ప్రైజెస్ ని తీసుకొస్తే బెటర్ అనేసి ఈయన అన్నారు అనమాట. ఎవరు? పులే గారు. లాస్ట్ చూసుకున్నట్టయితే క్రిటిసైజ్డ్ ద ఎకానమీ పాలసీ ఆఫ్ ద బ్రిటిష్ రూల్. సో బ్రిటిష్ రూల్ లో ఉన్న ఎకానమీ పాలసీ ఏదైతే ఉందో దాన్ని క్రిటిసైజ్ చేశారు. హీ ఆల్సో క్రిటిసైజ్ ద ఎకనామిక్ పాలసీ ఆఫ్ ద బ్రిటిష్ రూల్ ఇన్ మెనీ రెస్పెక్ట్స్ ఇట్ వాస్ అన్ఫేవరబుల్ టు ద పూర్ పెజెంట్స్. సో ఎవరైతే లోవర్ క్యాస్ట్ ఉన్నారో, పావర్టీ పీపుల్ ఉన్నారో వాళ్ళకైతే ఇది అన్ఫేవరబుల్ గా ఉందనేసి అన్నారు. He suggested a number of solutions to improve the conditions of the agricultural sector. So agriculture sector ki improve chesukodaniki several solutions kuda ina suggest cheyadam jarigindi. In place of exploitative Indian social order, Phule wanted to establish a society founded on principles of individual liberty and equality. And in place of Hinduism, he would have liked to put universal religion. So పులే గారు ఏంటంటే ఈ ఎక్స్ప్లాయిటేటివ్ ఇండియన్ సొసైటీ ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో ఒక ప్రిన్సిపల్స్ మీద నడిచే సొసైటీని నిర్మిద్దాం అనేసి అనుకున్నారనమాట. సో అందులో ఇండివిజువల్ కి లిబర్టీ ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి, సో హిందూయిజం ప్లేస్ లో యూనివర్సల్ రిలీజియన్ ఉండాలనేది ఈయన యొక్క వాదన. సో ఇది ఇవాల్టి క్లాస్ లో మనం మేజర్ ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ ఆఫ్ జ్యోతిరావు పులే గారి గురించి చూసాము. సో లాస్ట్ క్లాస్ నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే 9 ఇనిషియేటివ్స్ అనేటివి చూసాము. సో ఇక్కడతోటి మనకి కాంటెంపరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. టోటల్ ప్లేలిస్ట్ అనేది మీకు ఛానల్లో అవైలబుల్ ఉంటుంది, అలాగే ఈ వీడియో ఎండింగ్ లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. సో ఫస్ట్ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ కాబట్టి సిలబస్ వీడియో కూడా మీకు అక్కడే కనిపిస్తుంది, సో అక్కడ నుంచి చూసేయండి. అండ్ యాజ్ యూ నో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టు అనిపించిన, హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీ లైక్స్ కానివ్వండి, సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ యూట్యూబ్ లో. సో మీరు ఫ్రీగా చేసేస్తే మాకు కూడా ఎంకరేజింగ్ గా ఉంటుంది కదా, నోట్స్ అనేది కూడా మీకు వస్తున్నాయి కాబట్టి ఫ్రీగా లైక్ అనేది చేసేయండి. సో కొత్తగా ఛానల్ విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. సో మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.